విన్నర్స్ 30 స్థానాల్లో చూస్తున్నాం మన ఈ రిపోర్ట్స్. కృష్ణరాజు గారు, సార్ వినిపిస్తుందా? కృష్ణరాజు గారు, హలో కృష్ణరాజు గారు సార్. సార్ ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి, చాలా ఉత్కంఠ. ఎందుకంటే పోలింగ్ అయిన తర్వాత ఇంత గ్యాప్ ఎప్పుడు కూడా వచ్చిన పరిస్థితి లేదు, చాలా గ్యాప్. ఎప్పుడు వస్తుందని ఎవరు విహారయాత్రలు వాళ్ళు ముగించుకున్నారు, ఎవరు మొక్కులు వాళ్ళు చెల్లించుకున్నారు. ఇక చివరి అంకానికి వచ్చాము. ఎగ్జిట్ పోల్స్ ఒకటొకటి విడుదలవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు మనం పారదర్శకంగా తీసుకోగలం? ఏం జరుగుతుంది అది దేశంలో ఉన్నాయండి, ఇటు రాష్ట్రంలో ఉన్నాయి? నేను ఎగ్జాంపుల్ కొన్ని మీకు వినిపించాను. వర్మ గారు, ముందుగా మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. ఎగ్జిట్ పోల్స్ కి కొన్ని షరతులు వర్తిస్తాయండి. అదేమిటంటే ఫస్ట్ షరతు ఏమిటంటే ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోల్ కాదు. అవును. రెండోదండి, ఎగ్జిట్ పోల్ కి సంబంధించి వారి పర్సంటేజ్ కి వారిచ్చే సీట్లకి మధ్యన చాలా ఆంతర్యం ఉంటుంది. మూడోది, ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా చాలా సందర్భాల్లో వారి అంచనాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే సక్సెస్ అయ్యారు. నాలుగోది, ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే కొంత మనకి ఒక 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 అంశాన్ని వాళ్ళు గెలుపు ఓటమికి సంబంధించి కొంత వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలరు, అంతే తప్ప ఈ మీకు ఏమిటంటే 1000-2000 ఓట్ల తేడాతో గెలిచి ఓడిపోయే సీట్లకు సంబంధించి వారి జోస్యాలు ఎక్కడ కూడా ఫలించినట్టుగా దాఖలాలు లేవు. కాబట్టి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మనం దాన్ని గమనించాలి, సమాచారం కోసం తీసుకోవాలి తప్ప వాటి మీద డిపెండ్ అయ్యి పూర్తిగా మనం గెలుస్తుంది ఓడిపోతుందని చెప్పి మనం చెప్పడం సాధ్యం అయ్యే పని కాదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, మీకు గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకు తెలంగాణ వరకు చాలా చాలా ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ సంస్థలు కరెక్ట్ గా చెప్పాయి. కానీ మీకు ఛత్తీస్గఢ్కి వచ్చేప్పటికి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి చాలా సంస్థలు చెప్పాయండి, కానీ అక్కడ బీజేపీ చెప్పింది. అలాగే మీకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఈ రెండు కూడా ఏం చెప్పారంటే వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ మధ్య చాలా హోరాహోరీ పోటీ ఉంటుందని చెప్పి అన్నారు. కానీ ఆ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా ఏబీసీ సి ఓటర్ అనే ఒక సర్వే సంస్థ ఉందండి. ఆ సర్వే సంస్థ ఏపీకి సంబంధించి వైసీపీకి చాలా దారుణమైన ఫలితం, చాలా తక్కువగా వాళ్ళు సంఖ్య ఇచ్చారండి. కానీ ఇదే ఈ సి ఓటర్ సర్వే మొన్న జరిగిన 2019 జరిగిన ఎలక్షన్స్ లో ఎన్డీఏకి వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ 233 సీట్లు మాత్రమే ఎన్డీఏకి మొత్తం కలిపి, కానీ 353 సీట్లు వచ్చినాయి ఎన్డీఏకి అండి. అలాగే మీకు యూపీఏకి 167 ఇస్తే 91 మాత్రమే వచ్చినాయి, అంటే వాళ్ళు ఇచ్చిన దానికి తగ్గిపోయినాయి. అట్లాగా అదర్లకు 123 ఇస్తే 98 వచ్చినాయి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. సరే, ఇంకొక పరిణామం ఏమిటంటే దీనికి సంబంధించి జాతీయ సంస్థలు చేసే సర్వేలు, స్థానిక రాష్ట్ర సంస్థలు చేసే సర్వేలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ సంస్థలు చాలా తక్కువ డబ్బులకి ఖర్చు పెట్టి ఏదైనా ఒక స్పాన్సర్ చేస్తే దాంతో వాళ్ళు ఆ సర్వేలు చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా. కాబట్టి వాళ్ళ ఫలితాలను మనం లెక్కలో తీసుకోకూడదండి. జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి సంబంధించి కూడా వారిచ్చిన ఫలితాలకి, వారిచ్చిన సర్వే రిపోర్ట్స్ కి దీనికి దాదాపు 20% తేడా వస్తుంది. అంటే వాటి సీట్ల ప్రొజెక్షన్ అంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, 20% తేడా వస్తుంది. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఈ పోల్స్ ని బట్టి మనం ఏ పార్టీ అయినా కానీ విజయం సాధిస్తుంది, ఓడిపోతుందని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే మీకు 2014లో కేవలం 5.5 లక్షల ఓట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీ, వైసీపీకి సంబంధించిన ఫలితాలను మనం చూడగలిగాం. దాంట్లో కూడా మీకు అప్పటికి టీడీపీకి వచ్చేటప్పటికి మీకు దాదాపు 117 స్థానాలు దొరికినాయండి. దానికి కొద్దిగా దగ్గరగా వాళ్ళకు కూడా వైసీపీ కూడా దాదాపు 70 స్థానం దాకా వారికి వచ్చినాయి. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఎగ్జిట్ పోల్స్ మనం పూర్తిగా విశ్వసించలేము, కానీ కొంత ఐడియాను మాత్రం వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఈ ఐడియాకి సంబంధించి కూడా ఫలితాలు రేపు పోలింగ్ బ్యాలెట్ లెక్కేటప్పుడు ఈ ఫలితాలు తారుమారు కావచ్చు. వర్మ గారు, ఓకే కృష్ణరాజు గారు ఆరామ్ అస్థాన్ సర్వేని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆరామ్ అస్థాన్ ఇచ్చిన ఆ సర్వే రిపోర్ట్ మీరు అబ్జర్వ్ చేశారా? 94, 104
వైసీపీకి 2, టీడీపీకి 71 అని ఓటు ఇచ్చారు అక్కడ. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తారు అని చెప్పి గతంలో ఆరామస్తాను ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రకంగానే ఇప్పుడు కూడా అదంతా నిజం, వాస్తవం, 100% ఇదే జరుగుతుంది అని చెప్పి ఆయన సవాలు విసురుతున్న నేపథ్యం. సార్ ఇప్పుడు సవాల్ విసరొచ్చు, తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత వారు కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి సక్సెస్ అయిందని చెప్పి ఎప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి మనం భావించలేమండి. ఎందుకంటే ఆరామస్తాన్ గారితో పాటు జాతీయ స్థాయిలో కూడా అనేక సంస్థలు చాలా శాస్త్రీయంగానే ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. కానీ వారు కూడా అంచనాలకు తగ్గట్టుగా వారి ఫలితాలు ఉండటం లేదు. కాబట్టి అంటే ఏదేమైనప్పటికీ కూడా ఏపీకి సంబంధించిన ఒక పరిణామం ఏంటంటే ఇక్కడ మీకు 2 గ్రూపులు ఉన్నాయండి. ఒకటి ఎన్డీఏ గ్రూపు, ఒకటి వైసీపీ గ్రూపు. ఈ 2 గ్రూపులకు సంబంధించిన ఈ స్థానిక సంస్థలు స్థానికంగా చేసిన సర్వేల వారు మా పార్టీ కూటమి గెలుస్తుంది లేదా మా పార్టీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఇప్పటికే వాళ్ళు అంచనాలు ఫలితాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా రేపు తారుమారు అయ్యే అవకాశాలే ఉంటాయండి. ఎందుకంటే మీకు ఒకసారి గుర్తుందో లేదో, లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చిన సర్వే అది అడ్డదిడ్డంగా ఫెయిల్ అయింది. అది అదే సమయంలో మీకు 2019 ఎన్నికల్లో మీకు ఒక వార్త చెప్తాను సార్. మీకు ఆంధ్ర జ్యోతిలో విజయవాడ డిస్ట్రిక్ట్ ఒక వార్త వచ్చింది. అదేమిటంటే విజయవాడ 1 టౌన్ ప్రాంతానికి చెందిన 6వ తరగతి చదివే విద్యార్థి అతను సర్వే చేశాయంట. ఆ సర్వేలో అంటే టీడీపీకి అనుకూలంగా ఓట్లు వచ్చినాయంట, ఆ పార్టీ గెలిచిపోతుందని చెప్పారంట. అంటే ఇట్లా ఏంటంటే ఈ కొన్ని చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటాయి. కాబట్టి వీటికి మనం జస్ట్ సమాచారం కోసం ఉంచుకోవాలి తప్ప దీనికి మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పార్టీల యొక్క గెలుపు ఓట్లను మనం పూర్తిగా నిర్ధారించలేము. ఇది మార్జిన్ ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాతీయ స్థాయిలో మీకు ఎన్డీఏకి యూపీఏకి వచ్చిన చాలా గ్యాప్ వస్తుంది. అక్కడ దాదాపు 10% ఓట్లు తేడా వస్తుంది. కాబట్టి అక్కడ మనం కొంత దాన్ని మనం విశ్వసించేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ ఏపీ లాంటి రాష్ట్రాలకి లేకపోతే కీన్ కంటెస్ట్ ఉండే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఆ మార్జిన్ అనేది ఈసారి ఏంటంటే గతంలో మీకు ఉన్న ఆ 10% మార్జిన్ అనేది ఈసారి 2-3% పడిపోయే ప్రమాదం ఉంటుంది. 1000-2000 ఓట్లతో అనేక సీట్లు నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఫలితాన్ని కూడా ఇప్పుడు మనం పూర్తిగా విశ్వసించడం కష్టం. వర్మ గారు రైట్. విజయ్ ఎలా చూడాలి ఏంటి అంతా